పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ అస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైన వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టే మరి ఒకసారి కృతజ్ఞతాస్తులు దేవునికి తెలియచేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి మరి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం వచనము 9వ వచన భాగం నుంచి మనం ధ్యానం చేద్దాం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానదొరుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరం నీ దయాకిరణము ధరింపచేసి ఉన్నావు. చూడండి, ఈరోజు మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క లేఖన సత్యాలని దేవుడు మీ ముందుకి తీసుకురావడానికి ఆయన మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే భూమిని దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు. ఎందుకు? భూమి శ్రేష్టమైన పంటని ఇవ్వాలని. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. భూమికి మహదైశ్వర్యము, అది ఫలించడం వలన దానికి గొప్ప ఐశ్వర్యము కలుగుతుంది. అలాగే నిన్ను నన్ను కూడా జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలువబెట్టి ఆత్మీయ వర్షమును చేత మనల్ని తడుపుచున్నాడు. ఎందుకంటే ఆత్మీయంగా మనము వర్ధిల్లాలని, మనల్ని మహదైశ్వర్యముతో నింపాలని. ఎందుకంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అని లేఖన సత్యాలను దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము దేవునికి విధేయత చూపని ప్రజలముగా ఉంటున్నాం. మన ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన ఎడల దేవునికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. కానీ ఆ ప్రణాళికకు మనము లోబడలేని స్థితిలో ఉన్నామండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే చూడండి, వారికి నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమినెలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆత్మీయమైన ఆత్మీయంగా మనం మొలకెత్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున మనము ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నామంటే మనము ఆత్మీయ జీవితంలో మనము ఫలించలేకపోతున్నాము. ఆధ్యాత్మికంగా మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగలేకపోతున్నాం. చూడండి, ఈనాటి స్థితిని మనము చూసినట్లయితే ఇంకొక మాట కూడా అక్కడే చూడండి. సంవత్సరములు నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరం వెంబడి సంవత్సరము మనకే కాదు, చిన్న బిడ్డలకి పెద్ద బిడ్డలకి అందరికీ కూడా దేవుడు చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆయన నా ఎడల యథార్థం భయభక్తులు కలిగిన వారందరినీ, పిల్లలనేమి పెద్దలనేమి నా ఎడల భయభక్తులు కలిగిన వారందరినీ నేను ఆశీర్వదించెదను అని అంటారు. ఈరోజు దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన యొక్క హృదయాల్లో దేవునికి స్థానం ఉండాలా. మనము దేవుని చిత్తానికి లోబడాలా. దేవుని సన్నిధిలో మనము విధేయత కలిగి జీవించాలా. దేవుని ఆజ్ఞానుసారముగా మనం నడుచుకునే వారముగా ఉండాలా. మన బిడ్డలకి శ్రేష్టమైన జీవితము దేవుడు దయచేయాలంటే మనము మొదటిగా దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాలని, మన యొక్క హృదయాలని సమర్పించాలా. సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన భూమి మీద ఎంత శ్రద్ధ చూపుతున్నాడు. భూమిని దర్శించాడు, భూమిని తడుపుచున్నాడు. ఆ భూమి మీద గనిమలని చదును చేస్తున్నాడు, భూమిని పదును చేస్తున్నాడు. ఎందుకంటే శ్రేష్టమైన జాడల సారం వెదజల్లాలని. నీవు కూడా దేవుని చిత్తానికి లోబడితే, దేవుని చిత్తానికి నీవు విధేయత చూపితే నిన్ను కూడా అలాగ నీ జీవితంలో ఒకవేళ ఏ శ్రమలు ఉన్నాయో, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో వాటన్నిటిని ఆయన చదును చేసి దేవుని సువాసనని, ఆ జాడల సారాన్ని నీకు అందిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎందుకంటే నీవు మొలకెత్తగా, నీవు ఆత్మీయంగా నీవు మొలకెత్తుతున్న కొద్దీ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడట. నీ
బిడ్డలని నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్కును అందిస్తున్నాడు. ఎందుకంటే నీ ఎడల నా ఎడల మనందరి ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన సంవత్సరం వెంబడి సంవత్సరమును దేవుడు తన దయాకిరీటముగా ధరింప చేస్తున్నాడు. కనుకనే మరి ఈ స్థితిని మనము గమనించాలా. అందుకని అంటున్నాడు కీర్తన గ్రంథంలో నుంచి 115:13 అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి మరి నా యందు భయభక్తులు కలిగిన వారందరినీ నేను ఆశీర్వదించదను అని అన్నాడు. ఇంకోటి కూడా కీర్తన గ్రంథం 147:13 కూడా నీ గుమ్మముల గడియలను నేను బలపరిచి ఉన్నాను, నీ మధ్యన నీ పిల్లలను నేను ఆశీర్వదించదను. ఈరోజు మన పిల్లల ఆశీర్వాదము పొందుకోవాలంటే మనమే దేవుని సన్నిధిలో స్థిరమైన ఆత్మీయ జీవితాలను కలిగి ఉండాలా. ఎందుకంటే మన ఎడల దేవుడు మరి మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. కానీ మనమే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము దూరముగా మన ప్రవర్తన కావచ్చు, మన మాట కావచ్చు, మన యొక్క హృదయ ఆలోచనలు కావచ్చు, అన్ని దేవునికి దూరముగా ఉండటం వల్ల ఆయన మనల్ని ఆశ్రయించలేకపోతున్నాడు. అందుకనే ఆయన మాటకి నువ్వు విధేయ చూపితే, ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడితే ఖచ్చితంగా దేవుడు మరి మన మధ్యనే మన పిల్లలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదము సంవత్సరం వెంబడి సంవత్సరం మరి ఈనాడు చూసినట్లయితే ఎంతో మంది ఈ సంవత్సరం మరి గత సంవత్సరం ఉన్నారు, ఈ సంవత్సరం మన మధ్యలో లేరు. కానీ దేవుని ఆశీర్వాదం ఏంటంటే సంవత్సరమును దయాకిరీటముగా మనకి ధరింపచేస్తున్నాడు. కనుక ఈరోజు అటు దేవుని ఎడల మనము నమ్మకము కలిగి విశ్వాసము కలిగి మరి ఆయన యొక్క ఆజ్ఞలకి ఆయన యొక్క మరి చిత్తానికి లోబడి విధేయత చూపినట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరినీ ఇక్కడ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.